నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీ అధినాయకుడికి అలానే మీ అధినాయకుడు సోదరి శర్మిలకి మాటల యుద్ధం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి ఆశయాలకి తూట్లు పడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆమె వ్యాఖ్యానిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి, రాజశేఖర రెడ్డి గారి పేరుకి, రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతకి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఏ కలలు కన్నారో ఆ స్వప్నాన్ని మరింత వేగవంతం చేసి వారు స్వప్నాన్ని నుంచి వచ్చేటటువంటి ఫలితాలని సమాజానికి అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. షర్మిల గారు ఎలా పనిచేస్తున్నారో మేము చెప్పడం కంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. పక్కనున్నటువంటి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. పాలేరు వెళ్ళిన సందర్భంలో మట్టి తీసి ఈ మట్టి సాక్షిగా అని చెప్పి ప్రమాణం చేసి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని వాళ్ళ పార్టీ శ్రేణుల్ని నమ్మించి నట్టేట ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పార్టీని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆనాడు అక్కడ ఆమె ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విమర్శించిందో మేము ఎవరం కూడా చెప్పడం కంటే వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి, ప్రజలు కూడా చూశారు వారు మాట్లాడిన సందర్భంలో. ఇంకా మాటల యుద్ధం ఆమె చేయాల్సినటువంటి అసలు ఆమెకి ఆ నైతిక అర్హత అనేటటువంటిదే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అర్హత కానీ, నైతిక అర్హత ఆమెకు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మొత్తం అప్పుల రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని చెప్పి ఆమె చెప్తుంది. బహుశా షర్మిల గారికి ఇప్పుడు వరకు అవగాహనే లేదు, ఆమెకి రాజకీయ అవగాహనే లేదు అని అనుకున్నాం. కానీ ఇటువంటి విమర్శలు చేయటం చూసి ఆశ్చర్యపోయాం. కళ్ళు కూడా కనపడతలేదేమో అనేటువంటిది నాకున్న డౌట్. అంటే మీరు చూపిస్తే నేను చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఆమె చెప్తుంది. ముందు ఆ పొరలు అనేటటువంటివి ఉన్నాయి కదా ఆవిడకి, ఆ పొరలు కమ్ముకుపోయి ఉన్నాయి. అవన్నీ తీసి ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక బ్రాండ్. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించే చెప్పాలి. ఎందుకంటే మా పరిపాలనలో సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ, కులం కానీ, మతం కానీ, రాజకీయం కానీ ఏమీ చూడకుండా స్వచ్ఛందంగా ఒక వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల్ని అర్హతే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమాన్ని ఇస్తున్నాం. అదే కోణంలో అన్ని ప్రాంతాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో కూడా సమతూకమైనటువంటి విధానాన్ని మా ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. వారికి ఇవన్నీ కనపడతలేదంటే బహుశా కంటి చూపు మందగించిందేమో అని. నేను పార్టీ కోసం, పార్టీ అధికారంలో రావడం కోసం చాలా కష్టపడ్డాను, పాదయాత్ర చేశాను, చాలా బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేశాను, కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలా నాలాగే చాలామంది పార్టీ కోసం కష్టపడ్డారు, 18 మంది రాజీనామా చేశారు, వాళ్ళందరికీ కూడా అన్యాయమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని ఉపయోగించుకుంటున్నాడు అంటున్నారు ఆమె. షర్మిల గారు అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు పాదయాత్ర చేశారు, ఎవరి కోసం చేశారు? మీ సోదరుడు కోసం చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఆ రోజున వైఎస్ఆర్ గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన అవలంబించినటువంటి తీరు రాష్ట్రం కాదు దేశమంతా చూసింది. దానిలో భాగంగా జరిగినటువంటి ఇబ్బందుల్లో మీరు నడిచిన మాట వాస్తవం. కుటుంబం అంటే దానికి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ప్రేమ, అనురాగాలు ఇటువంటివి ఉంటాయి. దానికి సంబంధించి నేను ఆ రోజున మీకు సహాయం చేశాను, ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక బాధ్యత కూడా ఉంది.
అట్లాగే వైఎస్ఆర్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారును షర్మిల గారే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోవటం కాదు, ఇట్లా చేయటం కాదు. షర్మిల గారు స్వార్థ ప్రయోజనాల కోసం వారు చేస్తున్నటువంటి విన్యాసాలు, మాట్లాడుతున్నటువంటి మాటలు అందరం కూడా గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం ప్రజలు తెలియజేస్తారు.